ఇరాన్ కొత్త ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పెట్టుకుంది. కొత్త రాడార్లు ఏర్పాటు చేసుకుంది. రష్యా నుంచి వచ్చినాయో ఇరాన్ ఏది చైనా నుంచి వచ్చినాయో తెలియదు. భారీ ఎత్తున ఏర్పాటు చేసుకుంది. వాటి ద్వారా ఒక B-52 బాంబర్ని కూడా ధ్వంసం చేసింది. కొన్ని డ్రోన్లని ధ్వంసం చేయగలిగింది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ద్వారా. ఇప్పుడు వాటిని లేపడేసింది అమెరికా. ఏవైతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కొత్తగా కొని యాక్టివేట్ చేసిందో, రవాణా చేయించుకుని లైన్లోకి తెచ్చేసిందో, వాటన్నిటి మీద ఒక్కసారిగా విరుచుకుపడింది అమెరికా. ఎందుకంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివ్గా ఉన్నటువంటి సందర్భంలో వీళ్ళ విమానాలే కూలిపోతున్నాయి, వీళ్ళ డ్రోన్లే కూలిపోతున్నాయి. ప్లస్ ఆ మిస్సైల్ దాడిలో వీళ్ళే దెబ్బతింటున్నటువంటి పరిస్థితి. అమెరికా సైన్యం మీద మొన్న ఏదైతే జోర్డాన్లో ఉన్నటువంటి సైన్యం మీద జరిగిన దాడికి ప్రతీకారంగా తీవ్రమైనటువంటి దెబ్బతీస్తామని చెప్పినటువంటి అమెరికా రాత్రంతా ఎడతెరిపి లేనటువంటి దాడులకు పాల్పడింది. ఇరాన్కి సంబంధించినటువంటి మౌలిక వస్తువులుగా ఈసారి ప్రధానంగా రక్షణ సంబంధమైనటువంటి అన్నిటి మీదన దాడులకు దిగింది. పెను విధ్వంసం సృష్టించింది. అట్లాగని మొత్తం ఆగిపోతుందా? ఉండదు. కొంత దెబ్బ తగులుతుంది.